స్వామి వెంకటేష్ నమస్కారం. చూడండి, చాలామంది నీచ స్థానాలు పెంచినప్పుడు ఎలా వదిలివేయాలి, వదిలేసే విధానము సరిగ్గా అందరికీ తెలియకుండా ఉంది. ఎందుకంటే చాలామంది మనం వదిలేశామని భావించి దాన్ని తిరిగి తమ స్థలంలోకి కలుపుకొని వాడుకోవడం వల్ల అది ఎంతో కొంత తీవ్ర నష్టాలకి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక నీచ స్థానపు పెరుగుదల అనేది మనం విడిచిపెట్టకపోతే దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏ విధంగా ఉంటాయి? అసలు నీచ స్థానాలు ఎక్కడ పెరగాలి? ఎక్కడ మనం పెరగకూడదు? ఏ స్థానాలు పెరగడం వల్ల మనకు యోగిస్తాయి? ఏ స్థానాల వల్ల మనకు తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు అసలు నీచ స్థానాలను వదలవలసి వస్తుంది? వాటిని తిరిగి మనము చాలామంది వదిలివేయనీకి మనసు ఒప్పక తిరిగి వాటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు? వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి? మనం ఒకవేళ మనకు తప్పని పరిస్థితుల్లో ఆ స్థలాలను వాడుకోవలసి వస్తే ఏ విధంగా వాడుకోవాలి? ఏ విధంగా వాడుకోకూడదు? ఇలా పూర్తి వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మీకు ఇదివరకు ఎవరు కూడా చెప్పి ఉండరు. నేను చాలా క్లారిటీగా మీకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలనే నా ప్రయత్నం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తూ, నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. షేర్ చేసి గంట బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కుతారని భావిస్తూ ఇప్పుడు వీడియోలోకి మనం వెళ్దాం. చూడండి, ఈ విధంగా మీ స్థలం ఉందనుకుందాం. అప్పటికి మనకి ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ విధంగా 4 దిక్కులు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈశాన్యము ఈ కార్నర్, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము ఈ విధంగా 4 దిక్కులు రావడం జరుగుతుంది. చాలామంది మనకు ఉపయోగమే కదా, అంటే ఇది మంచి స్థానమే కదా అని భావించాల్సి వస్తే మీరు ఈ స్థలాన్ని 4 భాగాలు చేసుకోండి. ఈ సగభాగం నుంచి ఇది ఈశాన్యము అంటే ఉత్తర ఈశాన్యము, ఈ సగభాగము తూర్పు ఈశాన్యము, ఈ సగభాగము ఆగ్నేయము. ఎప్పటికైనా మనం గమనించవలసింది ఈ తూర్పు ఆగ్నేయము నీచస్థానము. అదేవిధంగా ఈ దక్షిణంలో దక్షిణ నైరుతి ఈ సగభాగము నీచస్థానము, పడమర నైరుతి సగభాగము నీచస్థానము, ఉత్తర వాయువ్యము సగభాగము నీచస్థానము. ఏ ఇంటికైనా ఏ స్థలానికైనా ఈ 4 సమభాగాలు, ఈ నీచ స్థానాలు 4, ఉచ్చ స్థానాలు 4 ఉంటాయి. కాబట్టి మనకు నీచ స్థానం పెరిగినప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే నీచ స్థానం పెరుగుతుందో చాలామంది ఇలా ఉత్తర వాయువ్యం పెంచి ఈ విధంగా తమ స్థలంలోకి ఈ విధంగా కలుపుకొని కట్టడం వల్ల ఈ ఇంట్లో వాయువ్య దోషాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఇలా నీచ స్థానాలు పెరిగినప్పుడు చాలామంది వదిలివేశాం అనుకొని భావించి ఏం చేస్తున్నారంటే ఇలా పేరుకు బయటికి వదిలి తిరిగి ఒక అడుగు మేర కాంపౌండ్ అంటిపెట్టి ఒక అడుగు మేర ఒక వాల్ నిర్మించి తిరిగి ఇలా కాంపౌండ్కు అంటిపెడుతున్నారు. అంటే ఇది ఎవరో వినియోగించుకుంటారు కదా, ఎందుకు వారికి మనం వృధాగా విడిచిపెట్టాలి అనే ఆలోచన చేసి ఇలా ఒక అడుగు మేర కాంపౌండ్ వాల్ అంటే బయటి పక్క నిర్మించి తిరిగి తమ కాంపౌండ్ వాల్ కంటి పెడుతున్నారు. దానివల్ల మీరు విడిచిపెట్టి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది మీరే చెప్పండి. ఒక నీచ స్థానం పెరుగుదల మంచిది కాదు అని మనం చెప్పిన తర్వాత ఈ విధంగా తిరిగి మీరు కాంపౌండ్ వాల్ అంటిపెట్టి కడితే అటువంటి వాయువ్య దోషాలు మీ ఇంట్లో ఖచ్చితంగా కలిగి తీరుతాయి. వాయువ్య దోషం కలిగిన ఇంట్లో మనశ్శాంతి కరువవుతూ ఉంది. వాయువ్య దోషం కలిగినటువంటి ఇంట్లో కోర్టు సమస్యలు కలుగుతున్నాయి. పోలీసులతో తగాదాలు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు, ఇంట్లో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వారి మధ్య చదువులకు సరిగ్గా అవగాహన రాక, వారి మధ్య ఉద్యోగాలకు సరైన నాలెడ్జ్ పెరగక, అంటే పిల్లల మనస్సుల మీద తీవ్రమైనటువంటి వాయువ్య లోపాలు, వాయువ్య దోషాలు ప్రభావితం చేస్తున్నాయని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నేను పరిశీలించిన ప్రతి ఇళ్లలో కూడా మీరు గమనించండి, చాలా వరకు వాయువ్య దోషాలు కనబడుతూ ఉన్నాయి. ఇలా నీచ స్థానం మనకు వద్దు అని వదిలేసిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో మన కాంపౌండ్ అంటిపెట్టి కానీ లేదా మన పూర్తి కాంపౌండ్ వాల్ కట్టి మన ఇంటి లోపలికి మన స్థలం లోపలికి వచ్చినటువంటి వాయువ్యం పెరుగుదలను ఒక అడుగు మేర కట్టి
అంటే ఇక్కడి వరకు కాంపౌండ్ వాల్ నిర్మిస్తారు. ఇక్కడ ఒక అడుగు మేర స్థలం అంటే ఒక అడుగు మేర కాంపౌండ్ వాల్ కట్టి ఇంటి లోపల అది ఒక అంటే వాస్తువాలుగా చెప్తారు వారు. అంటే ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఇది పెరిగింది. ఈ లోపల ఈ విధంగా గోడ నిర్మించండి. ఈ దోషం మీకు రాదు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పొరపాటు మీరు చెయ్యకూడదు. మనకు వద్దు అనుకున్న నీచ స్థానం పెరుగుదల ఎప్పుడైనా సరే బయటికి వదిలిన తర్వాత మనం దాన్ని ఎలాంటి గోడ నిర్మాణాలు చేసి తిరిగి మన కాంపౌండ్ వాల్‌కు అంటిపెట్టి కట్టకూడదు. చాలామంది నీచ స్థానాలు పెరిగిన తర్వాత బయటి నుంచి వినియోగించుకునే విధంగా లేకుండా ఇలా ఇక్కడ మనకు ఉత్తర అంటే ఉత్తర వాయువ్యం వైపు 2 భాగాలలో ఒక గేటు పెట్టి, ఇక్కడ పూల చెట్లు, పూల మొక్కలు వేసుకోనీకి ఇక్కడ ఒక గేటు పెట్టి ఇలా వాడుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర వాయువ్యంలో మీరు గేటు పెట్టి, ఈ స్థలాన్ని మీరు వాడుకున్నట్లయితే, అది పూర్తి తీవ్రమైనటువంటి వాస్తు దోషాలనే మిమ్మల్ని కలుగజేస్తుంది మీ ఇంటికి. వాయువ్య దోషాలు ఖచ్చితంగా మీ ఇంటికి అటాక్ ఖచ్చితంగా అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు తప్పదు సార్ మేము ఏదో విధంగా ఆ స్థలాన్ని యూజ్ చేసుకోవాలి అనుకున్న వారు ఎవరికైనా సరే, ఇలా ఇంటి లోపల నుంచి కాకుండా మీరు పెట్టుకున్నటువంటి గేటు ఈశాన్యం వైపు ఏదైతే ఉంటుందో ఇ ఇలా బయటి నుంచి వచ్చి మీరు తిరిగి ఇక్కడ వినియోగించుకోండి. ఏవైనా పూల చెట్లో ఏవైనా వేసుకుంటే. అంతవరకే కానీ ఇలా ఇంటి లోపల నుంచి గేటు మాత్రం ఈ స్థలంలోకి ఎట్టి పరిస్థితుల్లో నీచ స్థానంలోకి గేటు పెట్టవద్దు. అది మనకు ఉత్తర వాయువ్యం కానీ, ఇలా పడమర నైరుతి కానీ, ఇలా పడమర నైరుతి పెరిగినప్పుడు ఇందులో మనం ఏవైనా సరే అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక అడుగు మేర కాంపౌండ్ వాల్ లాంటిది కట్టి, మీరు గోడ తిరిగి కట్టి దీన్ని వాడుకున్నట్లయితే, ఇలా మీరు పడమర నైరుతిలో ఒక గేటు కనుక పెట్టి ఇక్కడి నుంచి వాడుకున్నట్లయితే ఇది తీవ్రమైనటువంటి నైరుతి దోషం కిందకే వస్తుంది. పడమర నైరుతిలో పెరిగినటువంటి ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేస్తే తీవ్రమైనటువంటి ఆ ఇంటి యజమానికే ముప్పు కలుగుతూ ఉంది. పడమర నైరుతి అనేది మగవారికి సంబంధించినది. ఆ ఇంటి పెద్ద కొడుకు మీద కానీ, ఆ ఇంటి యజమాని మీద కానీ నైరుతి దోషం తీవ్రంగా ప్రభావం చూపుతూనే ఉంటుందని నేను చాలా వీడియోలలో చెప్పాను. ఇలా చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా నైరుతి పెరిగినప్పుడు ఇక్కడ ఎలాంటి గుంతలు తీసి తిరిగి వాడుకోవడానికి వీల్లేదు. చాలామంది సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీస్తున్నారు. వాయువ్యంలో ఇలా ఇది మనకు వేస్టేజ్ స్థలమే కదా అని సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీసి వాడుకుంటూ ఉన్నారు. మాకు వీలు లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే ఇలా వాయువ్యంలో పూర్తి కార్నర్‌లో కాకుండా ఈ పెరిగిన స్థలంలో మీరు బయటి పక్క ఒక సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాల్సి వస్తే మీకు స్థలం ఉంటే మాత్రమే 2 భాగాలు వదిలిపెట్టి మీ ఇల్లు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. 2 భాగాలు వదిలిపెట్టి ఈ ఉత్తర మధ్య స్థానం 2 భాగాలు మీకు ఉంటే మాత్రమే దీన్ని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇక్కడ ఉత్తర స్థానం లేకపోతే మాత్రం తీయవద్దు. అది తీవ్రమైన దోషంగానే ఉంటుంది. ఇలా పడమర నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో వేస్టేజ్ స్థలమే కదా అని పెరిగిన స్థలంలో గుంతలు తీశారా, మీ అంత నష్టపోయే వ్యక్తులు ఇంకొకరు ఉండరు. ఖచ్చితంగా ఇలా పడమర నైరుతిలో మీరు చేసేటువంటి పొరపాటు ఏదైనా సరే పడమర నైరుతి మగవారి జోనును నేను ప్రతి టిప్పు చెబుతూనే ఉంటాను. ఇలా దక్షిణ నైరుతి పెరిగినప్పుడు కూడా అంతే. తిరిగి మీరు దీన్ని ఇక్కడ దక్షిణం వైపు గేట్ ఏర్పాటు చేసుకొని ఈ నీచ స్థానాన్ని మీరు తిరిగి వినియోగించుకుంటే తీవ్రమైన నష్టాలే గురి అవుతాయి. దక్షిణ నైరుతి అంటే ఆడవారికి సంబంధించినటువంటి జోన్. ఆ ఇంట్లో పెద్ద కుమార్తెకు కానీ, ఆ ఇంట్లో యజమానురాలికి కానీ ఖచ్చితంగా హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఏదైనా ఉంది అంటే దక్షిణ నైరుతి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా మందిలో ఇలా పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. ఇలా ఇక్కడ దక్షిణ నైరుతిలో పెరిగిన స్థానంలో సెప్టిక్ ట్యాంక్ గుంతలు ఎట్టి పరిస్థితుల్లో మీరు తీయవద్దు. పెరిగిన స్థలాన్ని మేము యూజ్ చేసుకోవాలి, మాకు వీలు లేదు అనుకుంటే ఇక్కడ గేట్లు పెట్టకుండా మీరు ఏదైతే దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టుకొని ఉంటారో ఈ గేటు గుండా వచ్చి మాత్రమే మీరు ఈ స్థలంలో ఏవైనా సరే పూల మొక్కలు లాంటివి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా పూల మొక్కలు వేసుకున్నాం కదా అని ఇక్కడ ఈ స్థలానికి ఒక అడుగు మేర ఇటుక గోడ పెట్టి మీ స్థలం వరకు ఇలా హద్దుగా ఏర్పరచుకుంటే ఇది కూడా తిరిగి మళ్ళా మీ కాంపౌండ్ వాల్‌కు అంటి మీకు మరలా కూడా నీచ స్థానం పెరిగినటువంటి దోషమే కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి గోడలు కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మీరు ఓన్లీ పూల మొక్కలకు మాత్రం వినియోగించుకోండి. ఇది బయటి పక్కకు వచ్చి మరీ వినియోగించుకోండి. లేదా పార్కింగ్ ఏరియాగా యూజ్ చేసుకోండి. అంతేకాని ఇలా గేటు పెట్టి మీరు మీ ఇంటి లోపల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇలా నీచ స్థానాల పెరుగుదలను మీరు పెట్టుకోవద్దు. వినియోగించుకోవద్దు. ఇలా మీరు తూర్పు ఆగ్నేయం సైడ్ అయినా సరే ఇలా పెరిగినప్పుడు
చాలామంది ఇలా తూర్పు ఆగ్నేయం వైపు గేటు ఇచ్చి ఈ స్థలాన్ని వాడుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ఆగ్నేయం నీచ స్థానం పెరిగినప్పుడు మీరు వాడుకుంటే, అంటే ఇక్కడ ఒక గేటు పెట్టి ఇలా వాడుకుంటే తీవ్రమైనటువంటి ఆగ్నేయ దోషాలు, తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలే కాదు, ఆర్థిక సమస్యలను మిమ్మల్ని వెంటాడుతాయి ఖచ్చితంగా. నేను ఎన్నో ఇళ్లను చూసిన తర్వాత మాత్రమే ఈ విషయం చెబుతూ ఉన్నాను. తూర్పు ఆగ్నేయం నీచ స్థానం పెరిగినప్పుడు మీరు ఇక్కడ ఇటుక గోడ పెట్టి మీ కాంపౌండ్ వాల్‌కి అంటిపెట్టి మరలా దాన్ని తిరిగి కలుపుకుంటే, మీరు ఈ విధంగా గేటు పెట్టి తిరిగి యూజ్ చేసుకుంటే తీవ్రమైనటువంటి నష్టాలకి గురి అవుతారు. మీరు ఒకవేళ వాయువ్యంలో మీకు ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఆగ్నేయం 2 భాగాలు వదిలిపెట్టి మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తూర్పు మధ్య స్థానం ఉంటే వీలైతే మీరు వేసుకోవచ్చు. సెప్టిక్ ట్యాంక్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే దాన్ని వినియోగించుకునే విధానం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కాంపౌండ్ వాల్ కంటిపెట్టి గోడ నిర్మాణాలు చేయవద్దు. తిరిగి మీరు దానిని మీ కాంపౌండ్ వాల్ కలుపుకున్నట్టే అవుతుంది కాబట్టి ఇలా గేట్లు పెట్టి ఆగ్నేయంలో దాన్ని తిరిగి యూజ్ చేసుకోవద్దు. ఇలా తూర్పు ఈశాన్యం వైపు మీరు పెట్టినటువంటి గేట్ ఏదైతే ఉందో ద్వారము, దాని ద్వారా వచ్చి మాత్రమే ఈ ఖాళీ స్థలంలో పూల మొక్కలు కానీ లేదా పార్కింగ్ ఏరియా కానీ మీరు వినియోగించుకోవచ్చు. దోషం ఉండదు. కాబట్టి చాలా మంది నీచ స్థానాలు పెరిగినప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ ఉచ్చ స్థానం పెరిగినప్పుడు చూడండి, 10 అడుగులకు ఒక అర్ధడుగు మేర మీరు ఉచ్చస్థానం ఈశాన్యం పెంచుకోవచ్చు. ఎలాంటి దోషము ఉండదు. అంతేకాని ఏదో 1 ఇంచు పెంచుకోవచ్చు, 2 ఇంచులు పెంచుకోవచ్చు అని చాలా మంది చెబుతూ ఉన్నారు. అలా ఎక్కడా కూడా చెప్పబడలేదు. 10 అడుగులకు అర్ధడుగు మేర మీరు ఈశాన్యాన్ని పెంచుకోవచ్చు. మీకు ఈశాన్యం పెరిగితే తీవ్రమైనటువంటి లాభాలే కలుగుతాయి తప్ప ఎలాంటి దోషాలు కలగవు. కాబట్టి ఇలా మీరు ఈశాన్యం పెరుగుదల ఏదైనా సరే ఇంటికి మంచి చేస్తుంది. అంతేకాదు మీరు ఉచ్చ స్థానాలైనటువంటి చూడండి, దక్షిణ ఆగ్నేయం కానీ పడమర వాయువ్యం కానీ పెరిగినా కూడా మీకు ఎంతో కొంత లాభమే చేస్తుంది తప్ప ఒకవేళ లాభం చేయకపోయినా సరే ఎటువంటి నష్టం ఉండదు. మీరు ఇది బాగా గమనించండి. ఇది మనకు దక్షిణ ఆగ్నేయం అనేటువంటిది ఉచ్చస్థానం. ఉచ్చస్థానం పెరిగినప్పుడు మీరు అది అందులోకి కాంపౌండ్ వాల్‌లో కలుపుకున్నప్పుడు అది ఎంతో కొంత ఇబ్బంది లేకుండా, ఎలాంటి దోషాలు కలిగించకుండా ఉంటాది కాబట్టి మీరు దక్షిణ ఆగ్నేయము పెరిగినా కూడా మీరు కలుపుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకవేళ పడమర వాయువ్యం పెరిగినా సరే, అంటే అది పెరగడం అంటే విపరీతంగా పెరగడం కాదు. ఈశాన్యమంతా మనం పెంచకూడదు. కొద్దిపాటిది అంటే ఒక 6 ఇంచులు లేదా ఒక 10 ఇంచులు ఆ విధంగా పెరిగినా కూడా మనకు ఎలాంటి దోషము ఉండదు. ఇది నేను స్వతహాగా చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత, ఇలా పెరిగినటువంటి స్థలాలలో వారికి ఉన్నటువంటి అభివృద్ధిని నేను గమనించిన తర్వాత ఈ విషయం చెబుతున్నాను. ఒక్క ఈశాన్య పెంపే కాదు, మనకు దక్షిణ ఆగ్నేయము, పడమర వాయువ్యం పెరిగినా కూడా ఎలాంటి దోషాలు ఉండడం లేదు. ఈ స్థలాన్ని మీరు వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు. కాబట్టి ఇలా నీచ స్థానాలు లేదా ఉచ్చ స్థానాలు పెరిగినప్పుడు వాడుకునేటువంటి సరియైన విధానమే ఇది. అదే విధంగా మీరు ఇది నేను చెప్పేటువంటి విధానం శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు, ఆగ్నేయ ప్రాచి కానీ, ఈశాన్య ప్రాచి కానీ తిరిగినప్పుడు మీ స్థలాలు ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి అని మనం గమనించి చూసిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం తప్ప, ఇలా శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడైతే మనం కరెక్ట్‌గా మనం గమనిస్తాము. ఒకవేళ ప్రాచి తిరిగినట్లయితే ఆ స్థలాలు ఏవి మంచివి, ఏవి చెడ్డవి అని మనం గమనించవచ్చు. అలా మనం చూసినప్పుడు డైరెక్ట్‌గా వాటి మీద క్లారిటీగా ఉంటుంది. ఒకవేళ నేను మరొక వీడియోలో కూడా వాటి గురించి కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చిందని నేను భావిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం. Audio Jungle.